ఓం సర్వదేవతాయ నమః. చైత్రం వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠమాసము పుణ్యకాలంలో చేసే పూజలు జపాలు పారాయణాదులకు విశేష ఫలితముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణు సహస్రనామ పారాయణము అనంత ఫలితాన్నిస్తుంది. అలాగే ఈ మాసంలో జలదానం చేయడము చాలా ఉత్తమము. జ్యేష్ఠశుద్ధ తదియ నాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలము. ముఖ్యంగా అన్నదానము చేయడము ఉత్తమము. జ్యేష్ఠశుద్ధ దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థము. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానము లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించే ఆలయాలు సందర్శిస్తే శుభం జరుగుతుందట. జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసము, పానకము, నెయ్యి, గొడుగు దానము చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితము దక్కుతుంది. జ్యేష్ఠశుద్ధ ద్వాదశిని దశహర అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నదీ స్నానాలు చేయాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించడము ఉత్తమము. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఈ రోజున తిలలు దానము చేసిన వారికి అశ్వమేధ యాగము చేసిన ఫలితము లభిస్తుందట. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠమాసంలో గొడుగు, చెప్పులు దానము చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యము ప్రాప్తిస్తాయని విష్ణు పురాణము తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశము, మంచిగంధము దానము చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్ళి దుక్కి దున్నిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వటసావిత్రి వ్రతము చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతము ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయట. జ్యేష్ఠ బహుళ చతుర్దశి, మాస శివరాత్రి ప్రదోషకాలంలో శివునికి అభిషేకము, బిల్వ దళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణము, యశస్సు, కీర్తి, ఆరోగ్యము లభిస్తాయట. ఇదండి జ్యేష్ఠమాసము విశిష్టత. లోకా సమస్తా సుఖినో భవంతు.